హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి నేను ఇక్కడే ఉన్నా. ఇక్కడే అంటే చార్మినార్ లో నాకు 10 అయిపోయింది. సో అక్కడ నుంచి మళ్ళీ ట్యాంక్ బండ్ సైడ్ నుంచి వెళ్దాం అని చెప్పేసి ఇప్పుడు నెక్లెస్ రోడ్ లో వెళ్తున్నా. అటు నుంచి కాకుండా నేను యాక్చువల్ గా వచ్చింది బ్యాక్ సైడ్ అటు నుంచి రాణిగంజ్ నుంచి వచ్చేటప్పుడు, కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం ఇక్కడ నెక్లెస్ రోడ్ నుంచి వెళ్దామని ఈ రోడ్ లో వచ్చిన. వ్యూస్ బాగున్నాయి, ప్లస్ ఇక్కడ ఏదో నీడ ఉందని చెప్పేసి కాసేపు ఇక్కడ నిలబడదామని చెప్పి ఇక్కడ నిలబడ్డా. బయలుదేరాలి ఇప్పుడు. టైం వచ్చేసి 12:55 అయింది. నాకు బ్యాక్ సైడ్ లో ఉన్నది ఎన్టీఆర్ గార్డెన్. నాకు సైకిల్ అనేది లోపలికి అలౌ ఉంటే తీసుకొని లోపలికి వెళ్ళేవాడిని. సైకిల్ అలౌ లేదు. నేను ఎక్కడంటే అక్కడ పార్కింగ్ చేయలేను. బైక్ కాదు కదా, ఎక్కడంటే అక్కడ పార్కింగ్ చేసి పెట్టేసి వెళ్ళిపోవడానికి. సో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇది. నేను చాలా సార్లు వెళ్ళిన ఎన్టీఆర్ గార్డెన్ కి, కానీ ఈసారి మిస్ అయిపోతున్నా. సో మనమైతే ఇక్కడ నుంచి నెక్లెస్ రోడ్ ఏం వెళ్ళాను లోపలికి. ప్రసాద్ జంక్షన్ ఏదైతే ఉందో ఆ జంక్షన్ నుంచి నేను ఖైరతాబాద్ రోడ్ లో వెళ్ళిపోయి అటు నుంచి సోమాజిగూడ టు ఫతేనగర్ టు బాలనగర్ అటు నుంచి అట్లా మన ఇంటికి వెళ్ళిపోతా. వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నా. సో ముందైతే కొన్ని క్లిప్స్ చూద్దాం. లెట్స్ గో. అక్కడ కనిపిస్తుందో లేదో ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ చాలా పెద్ద ఉంటుంది. అసలు చాలా క్లౌడ్ చాలా తక్కువ ఉంది, ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే నాకు గోప్రోకి చాలా రోజుల నుంచి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. అయితే నాకు డైరెక్ట్ ప్లే చేసే దగ్గర ఆన్ చేస్తే మనం గోప్రో ఆఫ్ చేసినా కూడా అది డైరెక్ట్ ఆన్ అయిపోతుంది. అది నాకు తెలియదు. నేను ప్రతిసారి దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి అలా జరిగేది. ఛార్జింగ్ మొత్తం వేస్ట్ అయ్యేది. కానీ ఇది చిన్న ట్రిక్ బాగుంది. ఆన్ చేయకుండా డైరెక్ట్ ప్లే చేస్తే వీడియో ఆన్ అయిపోతుంది. మనం పాజ్ చేసినామంటే మళ్ళీ ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇది ఒక బెస్ట్ ఆప్షన్. కానీ బ్రిడ్జ్ మాత్రం భలే ఉంటుంది అబ్బా. కలర్స్ మస్తు వేసిరు, సూపర్ ఉన్నాయి. అటు సైడ్ ఇటు సైడ్ వస్తాలంటే వేసిరు. అసలు ఆటోలు ఒత్తుకుంటూ పోతారు. ఇక్కడ ఈ లొకేషన్స్ అన్ని చాలా బాగుంటాయి. కానీ మన ఇంటికి కనీసం ఇది 15 కిలోమీటర్స్ వరకు వస్తుంది. ఇక దూరం వచ్చి మనం వీడియోస్ చేయలేము. దగ్గరలో పార్క్స్ కూడా పెద్దగా లేవు. పార్క్స్ ఉంటేనన్నా ఏదో చేయొచ్చు. ఖైరతాబాద్ నుంచి సోమాజిగూడ రోడ్ ఇది. ఈ రోజుకు వీడియో అయితే ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ యువర్ తెలుగు సైకిల్ రైడర్. థ్యాంక్ యూ సో మచ్.